ఉల్లి, ప్రత్తి, అరటి, కోకో వంటి పథకాలకు ఈవేళ పంటలన్నిటి కూడా 1100 కోట్ల రూపాయలు ఈ రోజు ఈ ప్రభుత్వం సబ్సిడీగా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా గౌరవ సభ్యులు మాట్లాడారు, ఇరిగేషన్ గురించి మాట్లాడారు. నేను వాళ్ళు మాట్లాడని చెప్తున్నాను సార్. ఇందా రెడ్డి గారు మాట్లాడారు, ఏది ఇరిగేషన్ గురించి, రాయలసీమ గురించి మాట్లాడారు. ఈవేళ ఇరిగేషన్ గురించి మాట్లాడేటువంటి అర్హత ఈవేళ గౌరవ సభ్యులకి లేదు. ఎందుకు మాట్లాడుతున్నారనంటే ఈవేళ ఒక హంద్రీనివా అధ్యక్ష 5 సంవత్సరాల్లో, ఎందుకంటే ఆయన రాయలసీమ బిడ్డ, రాయలసీమ వ్యక్తి మాట్లాడారు. 5 సంవత్సరాల్లో హంద్రీనివాకు ₹1 పోయిందా, ఒక తట్ట మట్టేలా, ఒక అరబత్త సిమెంట్ పోయిలా. 5 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేనటువంటి పనిని రాయలసీమకు హంద్రీనివా ద్వారా 3860 కోట్లు ఖర్చు పెట్టి ఈవేళ 728 కిలోమీటర్ వరకు ఈవేళ కృష్ణమ్మ జలాలు తీసుకెళ్తున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష, రాయలసీమలో ఇరిగేషన్ గురించి వాళ్ళు మాట్లాడిందే నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు ఇరిగేషన్, ఈరోజు ఒక వెలిగొండ మాట్లాడుతున్నారు కదా, సభ్యులు అడిగింది ఒక వెలిగొండ. ఎస్, 2026 కల్లా వెలిగొండను పూర్తి చేయాలని కానీ, 2027కి పోలవరం పూర్తి చేయాలని కానీ అది గవర్నర్ గారు ఇచ్చినటువంటి ప్రసంగం అధ్యక్ష. దానికి ఏదైతే సభ్యులు ఆ సత్యదూరమైనటువంటి మాటలు ఏదైతే చెప్పారో దానికే రిప్లై ఇస్తా ఉన్నా. ఈవేళ రాయలసీమ వ్యక్తి చెప్పారు, ఇరిగేషన్ వ్యవస్థ గురించి మాట్లాడారు. ఈ రకంగా వాస్తవ అధ్యక్ష ఇరిగేషన్ పెద్దపేట వేస్తూ ఉన్నాం. ఈవేళ ఒక తుంగభద్ర గేట్లు, ఈవేళ ఒక ధవళేశ్వరం గేట్లు, ఒక శ్రీశైలం ప్రమాదభరితంగా ఉంటే ఈవేళ 450 కోట్ల రూపాయలు ఈవేళ మనం పెట్టాము అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే ఈవేళ విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెరుగుపరచాలని చెప్పి ఈవేళ 13.25 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులుగా తీసుకొచ్చారు అధ్యక్ష. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 20 నెలల కాలంలో 610 ఒప్పందాలు జరిగాయి అధ్యక్ష. ఈరోజు చెప్తా ఉన్నాం అధ్యక్ష, కంక్లూడ్ చేస్తున్నాం అధ్యక్ష, కంక్లూడ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ఈవేళ రాజధాని లేనిటువంటి రాష్ట్రం చేశారు అధ్యక్ష. ఆ రోజు అమరావతి కాదు 3 ముక్కలు అన్నారు, 3 ముక్కల్లో ఒక ఇటుక పెట్టల. కానీ ఈవేళ రాజధాని అమరావతిని పూర్తి చేస్తూ ఈవేళ సంక్షేమ అభివృద్ధి కూడా సమతుల్యం చేస్తూ బడుగు బలహీన వర్గాలకై సంపద సృష్టించి, ఉద్యోగాలు సృష్టించి రేపు 2047 నాటికి బలమైనటువంటి ఆర్థిక శక్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ కూటమి ప్రభుత్వం మాటలు చెప్పడం కాదు, మార్పు తీసుకురావడమే ఈ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. The question is that the following motion moved by Srimati Panchamarthi Anuradha, Government Chief Whip, is before the House, that an address be presented to Governor in the following form: that the members of Andhra Pradesh Legislative Council assembled from 14th 9th session of Andhra Pradesh Legislative Council are deeply grateful to the Governor for the address which he has been pleased to deliver to the Legislative Council on 11/2/2026. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it. The motion is adopted by the House. The House is adjourned to meet again at 11:15 a.m. on Saturday, the 14th day of February 2026.